కాకపోతే మరి ఇక పక్క దేశపోళ్ళ మాటలు పట్టుకొని ఊసిగొలిపి ఉరుకున పెడితే ఇక మరి కథ ఏడికి వస్తుందో అనేది ఎల్లాక మన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఏమన్నాడో విన్నాం. ద్వివేది ఆ పేరు అననే వస్తలేదు. అదిరింది దత్తన్న ఆత్మీయతకు ప్రతీక అలాయి బలాయి. అయ్యా మొత్తం ఈయన మూత మోగించుడు కదా దత్తన్న. కోయిలాగలు బాగానే మనగుడిని. ప్రముఖ నటులు నాగార్జున ప్రశంసలు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించడం అభినందనీయం. రామాయణ కాలం నాటి నుండి అలాయి బలాయి బ్రహ్మానందం ప్రశంసలు. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల కవిత ఆపరేషన్ సింధూర్ థీమ్తో నిర్వహణ. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలాయి బలాయి కార్యక్రమం ఘనంగా జరిగింది. దత్తాత్రేయ 2005లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తరువాత రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది అలాయి బలాయి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ థీమ్తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేధావాల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, రిటైర్డ్ సిజేఐ ఎన్వి రమణ, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్ రావు, సినీ ప్రముఖులు నాగార్జున, బ్రహ్మానందం, సుద్దాల, అశోక్ తేజ, ఈ రకంగా ఇటు రాజకీయ నాయకులు దత్తన్న అలాయి బలాయి పండుగకు, ఇటు రాజకీయ నాయకులు, అటు సినిమా తారలు, హీరోలు, సెలబ్రిటీలు, దోస్తులు, కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల నాయకులు, ఆఖరికి సామాన్యులు కూడా. ఇక మొత్తానికి దత్తన్న 20 ఏళ్ళ సంది ఈ అలాయి బలాయి పండుగను ముంగడు తీసుకొని పోతుండు. ఇక నిన్న మొన్నటి దాకా ఈ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్ట, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని తిట్ట, బీజేపీ వాళ్ళు వీళ్ళని తిట్ట, వీళ్ళను వాళ్ళు తిట్ట, వాళ్ళని వీళ్ళు తిట్ట, ఈ రకంగా ఇక ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా ద్వారా సభలల్లా సమావేశాలల్లా ఇక మరి కత్తులు పట్టుకొని యుద్ధాలు చేసినట్టే మాట్లాడుకునేది. ఇక నిన్న దత్తన్న అలాయి బలాయి పండుగకు వచ్చి ముసిముసి నవ్వుకుంటా, ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా, చేతుల చేసుకుంటా, రామసకదనంగా కుదార్థంగా మాట్లాడుకున్నారట. వేరేకో నిన్నమన్న లెస్స తిట్టుకుంటేవి, అడగోరిగా కూతలు కూసుకుంటేవి. మరి ఇప్పుడు ఏంది అంటే ఇక ఈ పండుగ గా రకంగా కలిపే పండుగ. బాయి అలాయి బలాయి రావే అంటే వస్తున్నా అంటే ఇట్లా మొత్తానికి అలాయి బలాయి పండుగ పేరు మీద దత్తన్న అన్ని పార్టీల లీడర్లను ఒకే తాడిపైకి తీసుకొచ్చి మరి వాళ్ళ ముఖంలో ఆనందం, వాళ్ళ మనసులో పరవశం, గుండె లోతులకు వెళ్ళి సంతోషం పొంగి పొర్లినట్టుగా మొత్తానికి అలాయి బలాయి పండుగ పేరు మీద అందరికీ ఆనందం కలిగించినందుకు దత్తన్నకు ఏఎన్ఎన్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకేముంది కథ? అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం మనదే. పార్టీని వ్యతిరేకిస్తే కన్నతల్లిని అవమానించినట్లే. ఏది బండిద్దు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధి నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. అడ్వాన్స్డ్ కంగ్రాచ్యులేషన్స్. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత ఇక్కడున్న వారిలో చాలామంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలవబోతున్నారు. ఈసారి కరీంనగర్ సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను బీజేపీ కైవసం చేసుకోబోతుంది. సర్వే నివేదికలన్నీ ఇదే విషయం
తేటతెల్లం చేస్తున్నాయి అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, తాను సైతం ఎన్నికలకు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజా మాజీ సర్పంచులు, రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులే ఈసారి కాంగ్రెస్ను ఓడించబోతున్నారని, బీజేపీకి వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు కాబోతున్నారని చెప్పారు. సర్వే నివేదికలను బట్టి అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని ఈ రకంగా బండి సంజయ్ ఆంబాయ వెళ్ళబోసుకుంటుండులా. మొత్తానికి ఇక మా కమలం పువ్వు గాలి ఇసురుతుంది. మా కమలం పువ్వు గాలి ఇసురే ఇక మరి ఇంట్లో ఇక కాంగ్రెస్ అటు, బీఆర్ఎస్ ఇటు, మా కమలం ఇంకో ఇట్లా ముంగడికి లేస్తుంది. మా కమలం దూసుకుపోతుంది. మా కమలం పరిమళం ఈసారి మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలనే